Hello everyone, welcome back to the Disha program. Myself Dr. Karthik, faculty of Sai Ram Sampradaya Education. In this session, we are going to discuss about the essay. So, ఈ రోజు మనం జనరల్ ఎస్ఐ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మన దిశ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ ఎస్ఐ క్వశ్చన్ లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి దిశ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ని ఇన్ డెప్త్గా మనం చూద్దాము. సో దిశ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగిందమ్మా. ఓకే, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికలీ డిజైన్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ టు ఏజ్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా సైంటిఫికల్గా డిజైన్ చేయబడింది. అండ్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ దిశ ప్రోగ్రాంలో మనం మార్నింగ్ 8 AM కల్లా ఒక క్వశ్చన్ని మనం మన యొక్క సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. అండ్ అదే రోజు ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్ డిస్కషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం బై ద ఫ్యాకల్టీ. అండ్ అట్ ద సేమ్ టైం మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఇదే టైమ్స్ అంటే మార్నింగ్ 8 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ 7 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి మన యొక్క ఛానల్స్లో అప్లోడ్ చేయబడతాయి. సో ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫ్ దిశ ప్రోగ్రామ్ని 100% యూటిలైజ్ చేసుకుంటున్నామా. ఓకేనా, సో ఎవరైతే పూర్ బ్యాక్గ్రౌండ్ వల్నరబుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళు ఎవరైతే అఫోర్డబుల్ టెస్ట్ సిరీస్కి లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఒక ఆపర్చునిటీ కింద యూటిలైజ్ చేసుకోండి. షూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఏదైతే మన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో సో వాటికంటే కూడా ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా అద్భుతంగా మన టెస్ట్ సిరీస్ అనేది నడుస్తుంది. సో ఆల్రెడీ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్ లైక్ విజేత ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా దిశలో భాగం కావాలంటే మన ఛానల్స్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. ఓకేనమ్మా, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి ప్రశ్నని మీరు జాగ్రత్తగా చూడమ్మా. ప్రైవేటైజేషన్ ఆఫ్ పవర్ డిస్కమ్స్ ఏ పాత్వే టు ఎఫిషియన్సీ ఆర్ ఏ రోడ్ బ్లాక్ టు ఈక్విటీ ఇన్ ఇండియాస్ ఎనర్జీ సెక్టార్. సో ఇండియా యొక్క ఎనర్జీ సెక్టార్లో ఈ యొక్క పవర్ డిస్కమ్స్ యొక్క రోల్ అనేది మీకు అందరికీ తెలుసు. సో ఈ యొక్క పవర్ డిస్కమ్స్ అనేవి ఏ విధంగా మనం సో ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్ చేసినట్టయితే సో అది ఎఫిషియన్సీకి దారితీస్తుందా లేదా ఒక రోడ్ బ్లాక్ కింద లేదా ఛాలెంజ్ కింద మనకి ఉండిపోతుందా అనేటువంటి అంశం మీద మనం కంప్లీట్గా ఎస్ఐని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ చదవగానే మీకు అర్థమైనట్టుంటుంది. సో ఎస్పెషల్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పవర్ డిస్కమ్స్ ఇన్ ఇండియా. సో దీని ద్వారా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఏ విధంగా ఎఫిషియన్సీ పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎట్లాంటి హర్డిల్స్ ఎట్లాంటి ఛాలెంజెస్ని పవర్ డిస్కమ్స్ ఫేస్ చేస్తాయి. ఓకే, రిగార్డింగ్ ద ఎనర్జీ సెక్టార్ అంశాల్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ ఎట్లాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేవు. యూ కెన్ ఈజీలీ రైట్ దిస్ క్వశ్చన్ ఇన్ వెల్ వే. ఓకేనా, నౌ లెట్ us బిగిన్ విత్ ద ఆన్సర్. సో ఒకసారి ఆన్సర్ అప్రోచ్లోకి వెళ్దాం. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని మనం కంప్లీట్గా చూద్దాం. సో వీ హ్యావ్ టు బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ ద డిబేట్ రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్స్. సో డిస్కమ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎట్లా ప్రైవేటైజేషన్ చేస్తారు అనేటువంటి అంశం మీద ప్రస్తుతం ఉన్నటువంటి డిబేట్ ఏదైతే ఉందో సో దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఎట్లాంటి ఛాలెంజెస్ అనేవి ఈ యొక్క డిస్కమ్స్ అనేవి ఫేస్ చేస్తాయి ఎస్పెషలీ ప్రైవేటైజేషన్ వల్ల. సో ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఎట్లా ఉంటాయి, డెట్స్ని ఎట్లా మేనేజ్ చేస్తాయి అనేటువంటి అంశం మీద కూడా మనం ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా మాట్లాడదాం. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో ప్రైవేటైజేషన్ వల్ల ఎట్లాంటి ఎఫిషియన్సీ అనేది వస్తుంది, ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందా లేదా సో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకొంచెం ఫర్దర్గా వైడెన్ అవుతాయా అనేటువంటి విషయాన్ని మనం కంప్లీట్గా ఒక క్రిటికల్లీ అప్రోచ్ పద్ధతిలో మనం ముందుకు వెళ్దాము. ఓకే, సో ఈజీగా మీరు ఏం చేస్తారమ్మా అట్లీస్ట్ ఒక పేజ్ వరకు అంటే దాదాపుగా సో 100 words వరకు మీరు ఇంట్రడక్షన్ అయితే మీరు అద్భుతంగా ఇవ్వచ్చు. ఓకేనా, ఆర్ యూ కెన్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ యానోడోట్స్ యూజ్ చేసుకోవచ్చు.
ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటివి మీరు ఎట్లా స్టార్ట్ చేసినా సరే సో రైట్ ఏ స్టాండ్ అవుట్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ ఒక కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైవేటైజేషన్ వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, సో ఎట్లాంటి నష్టాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో విల్ టాక్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ మోటివేటింగ్ ద పవర్ డిస్కమ్స్ టు గో ఫర్ ద ప్రైవేటైజేషన్ అండ్ అట్ ద సేమ్ టైం సో మచ్ ఆఫ్ హై అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి ఎట్లా ఉంటాయి. ఓకే, సో ఏటీ అంటే ఏంటమ్మా, అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ని ఎట్లా భరించగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడదాం. దాంతోపాటు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో మనం డీటెయిల్గా బాడీ ఆఫ్ ద ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దాంతోపాటు సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎస్పెషల్లీ యూస్ చేయాలి. ఓకే, సో భివాండి సక్సెస్ స్టోరీని ఇక్కడ ఎగ్జాంపుల్గా సైట్ చేస్తూ ఓకే సో ఎఫిషియన్సీ గెయిన్స్ ఎట్లా ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రైవేటైజేషన్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో భివాండి సక్సెస్ స్టోరీని ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా తీసుకొని ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కన్సర్న్స్ రిగార్డింగ్ ఈక్విటీ. సో ఎట్లాంటి కన్సర్న్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా లో ఇన్కమ్ గ్రూప్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్తుంది, ఎట్లాంటి సిగ్నిఫికెంట్ హర్డిల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి అనేటువంటి అంశాలని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు హైలైట్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ వల్ల ఎట్లాంటి నష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని చూద్దాము. ఎస్పెషల్లీ రెగ్యులేటరీ ఇష్యూస్లో ఉన్నటువంటి హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ స్టేట్ లెవెల్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో వీ హ్యావ్ టు డిస్కస్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఆర్డిఎస్ఎస్. సో వీ నీడ్ టు డిస్కస్ ద రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ని మనం మాట్లాడతాము. దాంతోపాటు సో రీసెంట్గా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ కూడా మనం సో ఇట్లాంటి రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా పొటెన్షియాలిటీని పెంచుకుంటూ ఓకే ఎఫిషియన్సీని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేటువంటి అంశాన్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం బాడీ ఆఫ్ ద ఆన్సర్ అంతా కూడా సిస్టమిక్గా టోన్ ఆఫ్ ద ఆన్సర్లు ఎట్లా అయితే ఉందో దాన్ని అంతా కూడా మనం స్పష్టంగా బాడీలో చూపించాలి. ఓకేనా? రైట్. సో నౌ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఓవరాల్గా మొత్తం టాపిక్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ మాట్లాడుతూ దాంతోపాటు సో వల్నరబుల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రొడక్టివ్గా చూడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఒక సస్టైనబిలిటీని మెయింటైన్ చేయాలి, ఇంక్లూజివ్నెస్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాం. సో దీని ద్వారా హైబ్రిడ్ మోడల్ని మనం సజెస్ట్ చేస్తూ ఓకే ఒక రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ద్వారా ఎఫిషియన్సీని మనం పెంచాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈక్విటీని కూడా మనం పెంచాల్సి ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ దక్కాల్సి ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం షేర్ అనేది అంటే ఈ యొక్క డెవలప్మెంట్ మోడల్లో ఈక్విటీ అంటే అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా దీన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఎట్లా చేయాలమ్మా, ఖచ్చితంగా వీ నీడ్ ఫర్ ఏ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎనర్జీ సెక్టార్ రిఫార్మ్స్ అనేవి మనకు అవసరం. దాంతోపాటు మనకి ఏం కావాలమ్మా, సో ఎఫిషియన్సీని ఫెయిర్నెస్ని ఈ యొక్క ఎనర్జీ సెక్టార్లో ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మీద ఇన్ డీటెయిల్గా మనం కన్క్లూజన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ కన్క్లూజన్స్ ప్రొవైడ్ చేయండి అమ్మా. దాంతోపాటు పాజిటివ్ నేచర్ని, ప్రామిసింగ్ సొల్యూషన్స్ని, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ఐడియాస్ని కూడా మీరు డిస్క్రైబ్ చేసినట్టయితే దట్ విల్ బీ ఏ స్టాండ్ అవుట్ కన్క్లూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు క్వశ్చన్ యొక్క అప్రోచ్ అనేది ఉంటుందమ్మా. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఆన్సర్. ఈ అన్ని పాయింట్స్ కూడా మనం కవర్ చేస్తూ ఆన్సర్ని అయితే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్ లెట్ us have a small information regarding the SI program. సో రీసెంట్గా మన యొక్క సాయిరామ్ సమతర ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో వీ రీసెంట్లీ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ SI ప్రోగ్రామ్ ఫర్ ద TSPSC గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఎవరైతే TSPSC గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఓకే సో ఒక SI ప్రోగ్రామ్ని మనం తీసుకురావడం జరిగిందమ్మా. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ SI ప్రోగ్రామ్స్ ఇన్ తెలుగు స్టేట్ కింద ఈ యొక్క కాంప్రహెన్సివ్ SI ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తూ ఓకే 25 థీమ్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ద్వారా మేము ఏదైతే కంటెంట్ జనరేట్ చేస్తున్నామో సో ఆ జనరేట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో జనరేట్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు ఇస్తూ SIని ఎట్లా ఎఫెక్టివ్గా
రాయాలి, ఎట్లా జనరేట్ చేయాలి పాయింట్స్ అనేటువంటి విషయం మీద కూడా పూర్తిగా అవగాహన మీకు కల్పిస్తాము. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, సో ఎట్లాగ మనం బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఎంత ఎఫెక్టివ్గా ఏ టైంలో ఉపయోగించుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వాల్యూ ఎడిషన్, సో ఎట్లా వాల్యూ ఎడిషన్ అనేది మనం యూజ్ చేయాలి, ఎస్పెషలీ బై యూజింగ్ యానోప్డోట్స్ ఇన్ ద ఇంట్రడక్షన్, కోడ్స్ కానివ్వండి లేదా డేటాని ఫర్నిష్ చేయడం కానివ్వండి, ఫ్యాక్చువల్ పాయింట్స్ని ఎగ్జాంపుల్స్ని మనం రెగ్యులర్గా వాటిలో ఇన్సర్ట్ చేయడం కానివ్వండి. ఓకే, అండ్ ఫైనల్లీ ఫోల్డర్ పాయింట్స్ అనేవి కూడా ప్రతి థీమ్కి ఎట్లా వాడాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మన ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ 24 జూన్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో బ్యాచ్ ఈజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో మీరు కూడా ఎంత తొందరగా జాయిన్ అయితే అంత మంచిది. సో క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో ఫీజు వచ్చేసి మనకి 2,499 రూపాయలు మాత్రమే. సో ఫీజు అనేది మళ్ళీ రివైజ్ అవుతుంది. సో రివైజ్ కాకముందే వెంటనే మన యొక్క ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి అమ్మా. ఓకేనా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్ఐ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్, ఒక కంప్లీట్ క్వాలిటీ కంటెంట్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్ యొక్క టాపిక్ని డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఏదైతే ఈ యొక్క డిబేట్ రిగార్డింగ్ ద డిస్కమ్స్ ఉన్నాయో, సో డిస్కమ్స్ అంటే ఏంటన్నా, డిస్కమ్స్ ఆర్ నథింగ్ బట్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని మనం ఏమంటాం, డిస్కమ్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, సో ఇవన్నింటినీ కూడా గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందమ్మా, ప్రైవేటైజేషన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో సో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. సో దీని ద్వారా ఓకే, సో ఇండియా వైడ్గా ఒక బ్రాడర్ డిస్కోర్స్ని, అంటే ఎస్పెషలీ ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనే లాసెస్లో ఉన్నాయి ప్రైవేటైజేషన్ ద్వారా. సో వీటి యొక్క లాసెస్ నుంచి బయటపడాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎఫిషియన్సీని పెంచాలి అనేటువంటి విషయం మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ఈక్విటీ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, సో ప్రజలందరికీ కూడా ఇంక్లూజివ్గా ఈ యొక్క పవర్ అనేది సప్లై కావాలి, పవర్ సర్వీసెస్ అనేవి యూజ్ అవ్వాలి, యూటిలైజ్ అవ్వాలి అనేటువంటి ధోరణితో ఈ యొక్క ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ అనేది మనకి సో చాలా పెద్ద మొత్తంలో డిబేట్కి అయితే దారితీసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం సో ఎలక్ట్రిక్ సెక్టార్లో ఉన్నటువంటి వైటల్ కాంపోనెంట్ అంతా కూడా మనకి తీసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ ఇండియాస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సో ఎలక్ట్రిసిటీ అనేది వన్ ఆఫ్ ద కోర్ సెక్టార్ కింద చెప్తాము. సో వన్ ఆఫ్ ద 8 ఇండస్ట్రియల్ సెక్టార్స్లో కోర్ ఇండస్ట్రీ కింద ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఉంది. సో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం సో కొన్ని డెకేడ్స్ నుంచి కూడా చూడడం జరుగుతుంది. బట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి గవర్నమెంట్ సెక్టార్లో రావడం వల్ల దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నాం. ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్ అనేది ఒక సో పాసిబుల్ సొల్యూషన్ కింద, అంటే లాంగ్ స్టాండింగ్ ఛాలెంజ్ ఏవైతే మన డిస్కమ్స్ ఫేస్ చేస్తున్నాయో వీటన్నిటిని నుంచి బయటపడడానికి ప్రైవేటైజేషన్ రూపంలో ఒక పాసిబుల్ సొల్యూషన్ అనేది వీళ్ళకి కనబడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇండియాస్ యొక్క పవర్ సెక్టార్ అనేది ఎస్పెషలీ ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్లో కూడా అక్కిలీస్ హీల్ అంటే ఏంటమ్మా, సో అక్కిలీస్ అనేవాడు మీకు తెలుసు కదా. సో హీ వాజ్ ద గ్రీక్ హీరో. కానీ అతనికి ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటి, సో హీల్ అంటే మనం దగ్గర ఎవరైనా అతని మీద దాడి చేస్తే అతను చనిపోయేటువంటి ప్రమాదం అంటే ఏంటి. సో ఈవెన్ దో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, పవర్ సెక్టార్ అనేది అక్కిలీస్ హీల్లా మారింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద క్రాస్ రోడ్స్ అంటే ఏంటి, ఎట్లాంటి డెసిషన్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా సో కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రైవేటైజేషన్ వైపు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ప్రైవేటైజేషన్ ద్వారా మొత్తం సెక్టార్ అంతా కూడా ఫర్దర్గా రెజ్యూనేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా న్యూ ఎరాని మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇంట్రడక్షన్లో మీరు మాట్లాడండి. అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీని పెంచాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్ఈక్విటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా మనం రెడ్యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం కంప్లీట్గా మాట్లాడదాం. అండ్ ఫైనల్లీ సో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సస్టైనబుల్ గ్రోత్ అనేది ఎట్లా సాధ్యపడుతుందమ్మా, సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద సస్టైనబుల్ ఎనర్జీ మెకానిజం. సో క్లీన్ సోర్సెస్ ఆఫ్ టెక్నాలజీని, క్లీన్ ఎనర్జీ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసినట్టయితేనే సస్టైనబుల్ గ్రోత్ని మనం సాధించగలుగుతాము. సో దాంట్లో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, సో మనకున్నటువంటి ఎనర్జీ సెక్యూరిటీ సిస్టమ్స్ అంతా కూడా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీని వాడే విధంగా మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు హైలైట్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఎంటైర్ ఎనర్జీ సెక్టార్ ఇన్ ఏ రోబస్ట్ మేనర్. అదేవిధంగా ఈక్విటబుల్ ఎనర్జీ సిస్టమ్స్ని మనం తీసుకురాగలిగితే సో దట్ విల్ బి ఏ ప్రామిసింగ్ ఫ్యూచర్ ఫర్ ద ఇండియాస్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో ఈ విధంగా ఒక ఇంపార్టెంట్
మెసేజ్ని ఇక్కడ మనం సెండ్ చేస్తూ సో ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఓకే, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి బ్రీఫ్ ఆస్పెక్ట్ని మీరు ఒక పేజ్లో ఉండే విధంగా అంటే రఫ్లీ అరౌండ్ 100 wordsలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. ఒకసారి బాడీ ఆఫ్ ద ఆన్సర్ని కూడా కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అంటే ఏంటమ్మా, ప్రైవేటైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా జరుగుతుంది, సో డిస్కమ్స్లో ప్రైవేటైజేషన్ అనేది ఎట్లా సస్టైనబులా కాదా, ఎట్లాంటి హర్డిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ని, ఛాలెంజెస్ని కూడా మనం కంప్లీట్గా అడ్రస్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ వ్యూ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఆల్సో విల్ ప్రొవైడ్ సమ్ స్కీమ్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మనం స్టోరీని అంతా కూడా నెరేట్ చేసుకుందాం. ఓకే, సో రైట్ నౌ డిస్కమ్స్ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో సో దీని ద్వారా పవర్ సెక్టార్లో ఉన్నటువంటి ఎకిలీస్ హీల్ అంటే ఏంటమ్మా, డీప్ రూటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అడ్రస్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చెప్పాలి. అండ్ ఎట్లా చేయొచ్చు అంటే సో బై హై అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అనేవి మనం చూస్తున్నాం, దీన్ని AT&C అంటాము. సెకండ్లీ వీఆర్ సీయింగ్ ద ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ. సో ఆపరేటింగ్లో మనకి ఇన్ఎఫిషియన్సీ అనేవి మనకు తరచుగా కనబడుతున్నాయి. అండ్ వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఫైనాన్షియల్ డెబ్ట్స్ అన్ని కూడా విపరీతంగా తారాస్థాయి అంటే పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. సో మౌంటింగ్ ద ఫైనాన్షియల్ డెబ్ట్స్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ రిగార్డింగ్ ద రైట్ నౌ ఇష్యూ ఆఫ్ ద డిస్కమ్స్. ఓకే, సో పవర్ సెక్టార్ యొక్క ఇష్యూస్ మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇన్ఎఫిషియన్సీతో మనకు నడుస్తున్నాయి. మోస్ట్లీ మనకి ఈ యొక్క అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ ద ఎంటైర్ పవర్ సెక్టార్ లాసెస్లో ఇవి ఉన్నాయి. సో గ్లోబల్ యావరేజ్ మనం తీసుకున్నట్టయితే ఓన్లీ 8% ఆఫ్ AT&C అనేటువంటిది మనకు ఉంటుంది. బట్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో ఈ యొక్క అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అనేవి విపరీతంగా అంటే దాదాపుగా 40% మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో దీని ద్వారా పెద్ద మొత్తంలో డిస్కమ్స్కి నష్టం అనేది ఏర్పడుతుంది. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఉదయ్ స్కీమ్. సో ఉదయ్ అంటే ఏంటమ్మా, సో కొంత మేరకు ఈ లాసెస్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. సో ఉదయ్ స్కీమ్ అంటే ఏంటమ్మా, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. సో ఇది ఏంటమ్మా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఫర్ ద డిస్కమ్. సో డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క డెట్స్ని రీస్ట్రక్చర్ చేసేటువంటి ప్లాన్తో ఈ యొక్క PM ఉదయ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ కాస్ట్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంట్రెస్ట్ బర్డెన్ని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. పవర్ లాసెస్ని మనం బయటపడవచ్చు. అదేవిధంగా ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకునే విధంగా మొత్తం స్కీమ్ అంతా కూడా పనిచేస్తుంది. ఓకే, అండ్ ఈ యొక్క స్కీమ్ గురించి కూడా మనకి ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్కి కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 75% అంతా డెట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద నడుస్తుంది. అండ్ 25% డిస్కమ్ అంతా కూడా తీసుకునేటువంటి ప్రపోజల్ అయితే ఈ యొక్క ఉదయ్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకురావడం జరిగింది. బట్ ఈ యొక్క ఉదయ్ స్కీమ్ అనేది కొంత సక్సెస్ఫుల్ కానప్పటికీ కూడా బట్ సో సమ్ పార్షియల్ సక్సెస్ అనేది సాధించింది. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ టర్న్ అరౌండ్ ఆఫ్ డిస్కమ్స్ అనేది కొంత సక్సెస్ వచ్చినప్పటికీ కూడా సో డిస్కమ్స్ అనేవి ఫర్దర్గా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో దీని ద్వారా ఏమైందమ్మా, సో మళ్ళీ డెట్ లెవెల్స్ అనేవి రిసర్జెన్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఉదయ్ స్కీమ్ 2.0ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ లేకపోలేదు. సో దిస్ ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్ ఈజ్ సీన్ యాజ్ ఏ పొటెన్షియల్ రెమెడీ టు రెడ్యూస్ దిస్ ఇన్ఎఫిషియన్సీ. ఒక ఇన్ఎఫిషియన్సీ అన్నింటినీ కూడా ప్లగ్ చేయడానికి ప్రైవేట్ సెక్టార్ని మనం తీసుకురావడం అనేది సో ప్రామిసింగ్ ఆప్షన్గా కనబడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రైవేట్ క్యాపిటల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. టెక్నాలజీని మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ని మనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ సో మేనేజర్ ఎక్స్పర్టీస్ కూడా మనకు ఉండేటువంటి అవకాశం ఈ యొక్క ప్రైవేటైజేషన్ ద్వారా మనకి దక్కుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మొత్తం కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఎస్పెషల్లీ యొక్క షిఫ్ట్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్ ఇదంతా కూడా స్మూత్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరిగిపోతుందంటే ఖచ్చితంగా కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, హర్డిల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఏదైతే ఉందో ఇండియాలో ఇదంతా కూడా కంప్లీట్గా స్టేట్ ఓన్డ్ ఎంటిటీస్ కింద మనకు కనబడతా ఉంది. ఓకేనా, సో మొత్తం అంతా కూడా గవర్నమెంట్ సెక్టార్ కింద మనకు నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో డిస్పైట్ దేర్ ఇన్ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా మొత్తం కంట్రోల్ అంతా కూడా సో స్టేట్ గవర్నమెంట్ మీద లేదా సెంట్రల్ గవర్నమెంట్ మీద మనకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఈ యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా సో దే వర్ ప్లేయింగ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏంటమ్మా, సో అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ ఉండాలి, సో మాసెస్ అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ రీచ్ అవ్వాలి అనేటువంటి
ఉద్దేశంతో సో ఈక్విటీ బేసిస్ మీద సోషల్ జస్టిస్ ప్రొవైడ్ చేసే విధంగా మొత్తం ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా పనిచేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి రూరల్ ఏరియాస్లో, అదేవిధంగా సో అండర్ సర్వ్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వీటిలో ఎఫెక్టివ్గా ఈ యొక్క పబ్లిక్ స్టేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, సోషల్ జస్టిస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇట్లాంటి డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా సో ప్రజలకు ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ యాక్సెసిబిలిటీ కానివ్వండి, అఫోర్డబిలిటీ కానివ్వండి మారేటువంటి పరిస్థితి ఉంది. సో వల్నరబుల్ పాపులేషన్ అంతా కూడా వీటి మీద చాలా బర్డెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం నొక్కి చెప్పాలి. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రెసివ్ ట్రెండ్ రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఛాలెంజెస్. ఓకే, ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నింటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎఫిషియన్సీ వర్సెస్ ఈక్విటీ. సో ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది, ఈక్విటీ అంటే ఏంటి, సో రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాము. అదేవిధంగా ఎనాలజీ ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ మనం తీసుకున్నప్పుడు సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఉన్నటువంటి లాసెస్ అంతా కూడా కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ అంతా కూడా సో దే విల్ బీ డ్రివెన్ బై ద క్యాపిటలిస్టిక్ ట్రెండ్. సో పాజిటివ్ ప్రాఫిట్ మోటోస్ వైపు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఏటీఎన్సీ లాసెస్ నుంచి మనం కొంతమేరకు బయటపడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు టైమ్లీ బిల్ కలెక్షన్ అనేది కూడా మనకి ఎక్కువగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చెప్పాలి. సో ఎగ్జాంపుల్గా మనకు తీసుకున్నట్టయితే సో భివాండి అనేటువంటి ప్రదేశం ఉంది. సో విచ్ ఇస్ ఎ ఫ్రాంచైజ్ మోడల్ హ్యాపెండ్ ఇన్ మహారాష్ట్ర. సో ఈ యొక్క మోడల్ ద్వారా మనం ఏం చేసామో సక్సెస్ఫుల్గా మీటర్స్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాము, బిల్డింగ్ని మనం ఎఫిషియెంట్గా టైమ్లీ బిల్లింగ్ మనం చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్షన్ కూడా సో అద్భుతంగా చేయడంతో పాటు సో లాసెస్ అనేవి చాలా పెద్ద మొత్తంలో తగ్గడం అనేది ఇక్కడ మనకు కనబడింది. సో దీని ద్వారా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి దక్కడం అయితే ఈ యొక్క భివాండి మోడల్ ద్వారా మనం చూస్తున్నాము. ఓకే, సో ఇట్లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ద్వారా ఏమైందమ్మా, డిస్కమ్ యొక్క ఎఫిషియన్సీ పెరిగింది. ఓకే, ఓవరాల్గా ప్రాఫిట్ వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడతా ఉంది. బట్ కమింగ్ టు ద ఎఫిషియన్సీ గెయిన్స్ మనం తీసుకున్నట్టయితే సో ప్రైవేటైజేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఎస్పెషల్లీ ఈక్విటీ అనేది పోతుంది, సోషల్ జస్టిస్ అనేది పోతుంది. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వీళ్ళకి అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ అనేది అందేటువంటి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ మోటో మీద ఉంటారు కాబట్టి సో రెవెన్యూ ఏరియాస్ అయినటువంటి అర్బన్ ఏరియాస్ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ రూరల్ ఏరియాస్ కానివ్వండి, లో ఇన్కమ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో పవర్ డిస్ట్రిబ్యూషన్ తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా సో రూరల్ ఏరియాస్లో, అదేవిధంగా లో ఇన్కమ్ ఏరియాస్లో ఎక్కువగా సో పవర్ సప్లైస్ అంతా కూడా ఇంటరప్టెడ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ఈక్విటబిలిటీ అనేది పోతుంది, సోషల్ జస్టిస్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే ఉందో అంటే లెస్ అఫోర్డబుల్ ఏరియాస్లో మనకి పూర్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో సో అక్కడ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డివైడ్ అనేది కనబడుతుంది. సో రూరల్ అర్బన్ డివైడ్ అనేది ఎలక్ట్రిసిటీలో కూడా మనకు ఉండేటువంటి అవకాశం ఉంది వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ప్రైవేటైజ్డ్. ఓకే, సో దాంతోపాటు డిఫరెన్షియల్ ప్రైసింగ్ అనేది మనం చూస్తాము. సో క్రాస్ సబ్స్టేషన్ ప్రాక్టీస్ అనేవి అంటే ఏంటమ్మా, సో కొన్ని ఏరియాలో ఒకలా ఎక్కువగా ఉంటాయి, ఒక ఏరియాలో తక్కువగా ఉంటాయి. సిటీస్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న చోట హై ప్రైసెస్ పెడతారు, లో డిమాండ్ ఉన్న చోట తక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి మిస్ మ్యాచెస్ అన్ని కూడా ఏర్పడతాయి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్ అంతా కూడా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రూరల్ ఏరియాస్లో మనకి అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ అంతా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీని ద్వారా ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అన్ని కూడా ఇండియాలో వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. సో ఒక అలార్మింగ్ హంగర్ ఇష్యూస్ కానివ్వండి, పవర్టీ ఇష్యూస్ కానివ్వండి పెరిగిపోయేటువంటి ప్రమాదం కూడా మనకి కనబడతా ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో డిస్కమ్స్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ అయితే ఖచ్చితంగా సో కన్జ్యూమర్స్ అంతా కూడా ఇబ్బంది పడతారు. ఎస్పెషలీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో మరింతగా క్రిటికల్గా స్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా సోషల్ జస్టిస్ని మనం ప్రొవైడ్ చేయలేకపోతాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేయండి. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ వల్ల ఎట్లాంటి ఛాలెంజెస్ అన్ని మనం చూస్తున్నామంటే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బెనిఫిట్స్ అన్ని కూడా మనం చూసాము. సో డిస్కమ్స్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. బట్ నాట్ ఇన్ ఏ పాజిటివ్, అన్నీ కూడా పాజిటివ్గా లేవు ఇక్కడ అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నీ కూడా డిస్కమ్స్లో మనం చూస్తాము. సో పవర్ సెక్టర్ అంతా కూడా ఇండియాలో హెవీలీ రెగ్యులేటెడ్గా మనకు కనబడతా ఉంది.
సో మోస్ట్లీ టారిఫ్స్ విల్ బీ సెట్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో ఖచ్చితంగా పొలిటికల్ మైండ్ సెట్తో, పొలిటికల్ కన్సల్టేషన్స్తో సో టారిఫ్స్ అన్ని కూడా వీళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా డిటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పబ్లిక్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రైవేట్ పీపుల్ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ పీపుల్స్ మే నాట్ బీ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ద ఎన్వైర్న్మెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ రెగ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సో ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉండదు. దీని ద్వారా సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అండ్ దాంతోపాటు దే హ్యావ్ వెరీ వెరీ లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ ద ప్రైసింగ్. సో ప్రైసింగ్లో వాళ్ళకి ఎటువంటి షేర్ అనేది లేకపోవడం, స్టేక్ హోల్డర్షిప్ అనేది లేకపోవడం అనేది సో ఖచ్చితంగా మేజర్ హర్డిల్ కింద చెప్పొచ్చు. దాంతోపాటు మొత్తం అంతా కూడా స్టేట్ రెగ్యులేటర్స్ మీద ఉండడం వల్ల సో వాళ్ళకి నచ్చినట్టుగా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. సో ప్రైసింగ్ అనేది కూడా సో వాళ్ళు నిర్ధారిస్తారు కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ రిగార్డింగ్ ద ప్రైవేటైజేషన్. అండ్ సేమ్ టైం ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ డిస్కమ్స్ అనేవి కూడా ఒక మేజర్ కన్సర్న్ కింద మారిపోతుంది. ఎస్పెషలీ మినీ డిస్కమ్స్ వేర్ హెవీలీ ఇండెప్టెడ్, ఆల్రెడీ చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాయి. సో పవర్ ప్రొడ్యూసర్స్ యొక్క డ్యూస్ అంతా కూడా, అవుట్ స్టాండింగ్ అంతా కూడా దాదాపుగా 1.4 లక్షల కోట్లుగా మనకి 2020 డేటాలో చెప్తుంది. సో ఈ యొక్క నెంబర్ అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా చేజారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఎస్పెషలీ మనకి వీక్ పవర్ డిమాండ్ అనేది మనం చూసాము. సో హై అమౌంట్ ఆఫ్ క్యాష్ లాసెస్ని కూడా మనం ఫేస్ చేయడం జరిగింది. సో ప్రైవేటేషన్ వల్ల ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అంతా కూడా మనం మేనేజ్ చేస్తూ ప్రాఫిటబుల్ సెగ్మెంట్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతే గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, సో ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ గవర్నమెంట్ క్యాన్ కంటిన్యూ ద సబ్సిడైజ్ ప్రైసెస్ ఇన్ ద అన్ప్రాఫిటబుల్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్సో ఇన్కమ్ సెగ్మెంట్స్. అంటే ఏంటంటే ఇక్కడ బోత్ ఈక్విటీని ఇక్కడ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ప్రైవేటైజేషన్ ద్వారా కొంత మేరకు సో ప్రాఫిటబిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో నౌ కమింగ్ టు ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎట్లాంటివి ఉన్నాయి, ఎట్లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా సో ఈ యొక్క డిస్కమ్స్లో ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఏ విధంగా పెంచాలి, ఫైనాన్షియల్ హెల్త్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఇనిషియేటివ్స్ ఏంటో మనం చూద్దాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్ లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ద పవర్ సెక్టార్. సో పవర్ సెక్టార్లో పెద్ద మొత్తంలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ డిస్కమ్స్ని, అదేవిధంగా ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసేటువంటి కెపాసిటీ మనకి బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ అయినటువంటి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా సో చాలా పెద్ద మొత్తంలో మనకి మేజర్ లాస్ అయినటువంటి AT&C లాసెస్ అన్నింటినీ కూడా మనం కవర్ చేస్తూ సో పాన్ ఇండియా వైడ్గా 40% పైగా ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సో ఈ యొక్క AT&C లాసెస్ని 12 to 15%కి తగ్గించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. సో 2024-25 కల్లా ఈ యొక్క లెవెల్స్ అన్ని కూడా 12 to 15% తీసుకొచ్చేటువంటి వర్క్ మీద ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నడుస్తుందమ్మా. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మన యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై అండ్ యావరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క గ్యాప్ అంటే ఏంటి, సో మనం ఎంతైతే సప్లై చేస్తున్నామో దాని యొక్క కాస్ట్ ఎంతైతే మనకి బయటికి వస్తుందో, అంటే ఎంతైతే మనం సో అన్నీ పోగా మనకి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, సో దాని యొక్క గ్యాప్ని మనం ఎలిమినేట్ చేసే విధంగా ఈ యొక్క వర్క్ అంతా కూడా జరుగుతుంది. సో దీని ద్వారా ఒక స్మార్ట్ మీటరింగ్ అనేది మనం ఏర్పాటు చేసినట్టయితే ఈ యొక్క స్కీమ్ ద్వారా, అదేవిధంగా సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా డిస్కమ్స్ యొక్క ఎఫిషియన్సీని సో ఓవరాల్ పాన్ ఇండియా వైడ్గా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఈ యొక్క రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా మనకి జరుగుతుంది. ఓకేనమ్మా, రైట్. సో దిస్ ఈస్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్, యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో ఏదైతే ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ అంతా కూడా ఎవరి మీద డిపెండ్ అయింది, ఎస్పెషలీ స్టేట్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ మీద డిపెండ్ అయింది. ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ విల్లింగ్గా ఉంటాయో ఆటోమేటిక్గా ప్రైవేటేషన్ ఫ్లరిష్ అవుతుంది. ఎట్లాంటి ఇంటర్ఫియర్ లేకుండా ప్రైవేట్ ప్లేయర్స్ చక్కగా దీని మీద ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ప్రాఫిట్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ యొక్క డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటేషన్కి అనుకూలంగా ఉన్నట్టయితే సో దీని ద్వారా కొంతమేరకు బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క బిల్ ఏం ప్రపోజ్ చేస్తుందమ్మా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ పాలసీని ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే వీటి వల్ల పవర్ డిస్కమ్స్కి నష్టం తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి డ్రాఫ్ట్ని ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లో చేర్చారు. సో దీని ద్వారా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని వేరే స్టేట్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే సో ఆల్ స్టేట్స్ ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ద టెక్నాలజీ.
సో ఖచ్చితంగా దీని మీద రెసిస్టెన్స్ అనేది రావడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సో మళ్ళీ ఆలోచించుకొని ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది వీటి మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా రిఫార్మ్స్ రిగార్డింగ్ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ వల్నరబుల్ పాపులేషన్స్, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఎట్లా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా సో మనం స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. సో ఎంత మేరకు ఈ యొక్క రూరల్ ఏరియాలో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రిఫార్మ్స్ అనేవి అఫోర్డబుల్గా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. సో ఖచ్చితంగా ఎఫిషియన్సీని ఈక్విటీని మనం బ్యాలెన్స్ చేయగలిగితే సో ఖచ్చితంగా పాలసీ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. సో పాలసీ మేకర్ యొక్క ఛాలెంజ్ అంతా కూడా ఏంటమ్మా, సో టు స్ట్రైక్ ఏ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఎఫిషియన్సీ అండ్ ఈక్విటీ. సో ఎఫిషియన్సీని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఈక్విటీని ఎట్లా మెయింటైన్ చేయాలనే అంశం మీద సో ఖచ్చితంగా పాలసీ మేకర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్సెసివ్ ప్రైవేటేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, కానీ ఏమవుతుంది ఎస్పెషల్లీ ఈక్విటీ అనేది దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ప్రైవేటేషన్ కెన్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పవర్ సెక్టార్. సో పవర్ సెక్టార్లో పెద్ద మొత్తంలో ఎఫిషియన్సీని ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేటేషన్ ద్వారా మనం రాబట్టుకోగలుగుతాం. బట్ దిస్ షుడ్ నాట్ బికమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో ఈక్విటీని దెబ్బతీసే విధంగా ఈ యొక్క ఎఫిషియన్సీ అంతా కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం అనేది మనం ఇవ్వకూడదు. సో దానికి చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో గవర్నమెంట్ కంటిన్యూస్గా మనం ప్రైవేటైజేషన్ ఆఫ్ డిస్కమ్స్ మీద వర్క్ చేయకుండా సో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ ఒక రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసుకుంటూ సో లో ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రూరల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా మెయింటైన్ చేస్తూ ఒక బ్యాలెన్సింగ్ ఎఫిషియన్సీ విత్ ఈక్విటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ఒక పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా వీ నీడ్ టు గో ఫర్ ద హైబ్రిడ్ మోడల్. సో హైబ్రిడ్ మోడల్ వైపు మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఇందులో ప్రైవేట్ ప్లేయర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఆల్సో కెన్ రీటైన్ కంట్రోల్ ఓవర్ ద కీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద టారిఫ్ సెట్టింగ్ అండ్ సర్వీస్ ఆబ్లిగేషన్స్. అంటే ఏంటి, పెట్టుబడుల రంగంలో మనం గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. ఓకే, అదేవిధంగా డిస్కమ్స్ని మేనేజ్ చేసే విధంలో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంతా కూడా ప్రైవేటైజేషన్ ఆధీనంలో ఉండాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా టారిఫ్ సెట్టింగ్ కానివ్వండి, సర్వీస్ ఆబ్లిగేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఈ యొక్క బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్ వల్ల ఏమవుతుందమ్మా, ఎఫిషియన్సీ గెయిన్ అవుతుంది, ఎస్పెషలీ ప్రైవేటేషన్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. దాంతోపాటు సో వల్నరబుల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనకు దక్కుతుంది. సో దీని ద్వారా వీఆర్ బ్యాలెన్సింగ్ ద ఎఫిషియన్సీ విత్ ఏ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ రిగార్డింగ్ ద వల్నరబుల్ కన్జ్యూమర్స్. అంటే రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ హైబ్రిడ్ మోడల్ని మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఎస్ఐలో మీరు చెప్పండి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ. సో బాడీని ఎట్లా మనం డిఫైన్ చేసుకున్నాము. నౌ సో వీ నీడ్ టు గివ్ ఏ ప్రాపర్ కన్క్లూషన్. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. మన టాపిక్ అంతా కూడా ఏంటమ్మా, ప్రైవేటైజేషన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటూ సో పవర్ డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క నష్టాల్ని మనం పూడ్చే విధంగా పవర్ డిస్కమ్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వర్క్ చేస్తున్నాము. ఓకే, సో దీని ద్వారా ఎఫిషియన్సీ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రైవేటైజేషన్ వల్ల ఖచ్చితంగా ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఆపరేషనల్ మెకానిజం ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నప్పటికీ కూడా సో దట్ షుడ్ నాట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఈక్విటీని దెబ్బతీసే విధంగా ఈ యొక్క అప్రోచ్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా హైబ్రిడ్ మోడల్ని మనం అలవర్చుకోవాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా పరిస్థితిలో మనం తీసుకున్నట్టయితే సో అంబిషియస్ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ వైపు మనం అడుగులు వేస్తున్నాము. సో దానికోసం మనం ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది యూనివర్సల్ యాక్సెస్ అనేది ఉండేది. ఓకే, సో అఫోర్డబుల్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రతి ఒక్కరికి దక్కేటువంటి అవసరాల మీద మనం వర్క్ చేయాలి. సో వీ హ్యావ్ టు నావిగేట్ ద ఛాలెంజెస్ కేర్ఫుల్లీ. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ముందుండి నడిపించాల్సి ఉంటుంది. సో యాజ్ మార్గట్ వాల్స్టామ్ సెడ్ దట్ సో ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సో సస్టైనబుల్ ఎనర్జీ లేకుండా రాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు కన్క్లూషన్లో మెన్షన్ చేయండి. అంటే ఏంటి, సో వితౌట్ గోయింగ్ ఫర్ ద క్లీనర్ టెక్నాలజీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎట్లా వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో కనుక సస్టైనబుల్ ఎనర్జీ మనకు కావాలనుకుంటే ఓకే, ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనకు అడుగులు వేయాలనుకున్నప్పుడు సో మనం ఏం చేయాలమ్మా, సో ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ మనం పెంచుకోవాలి. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ని మనం తగ్గించుకుంటూ సో ఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని అందరికీ కూడా మనం చేర్చాలి. దీని ద్వారా సో ఒక ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి మనం ఇచ్చినట్టయితేనే ఈ సస్టైనబిలిటీని, ఇంక్లూజివిటీని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క జర్నీ అంతా కూడా మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా డెలికేట్గా మనం బ్యాలెన్స్ చేయాలి.
సో మనకున్నటువంటి ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫిషియన్సీ కానివ్వండి, ఈక్విటీ కానివ్వండి, రెండింటిని కూడా మేనేజ్ చేసుకుంటూ హైబ్రిడ్ మోడల్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ప్రైవేటేషన్ మనం చూపించామో వాటినన్నింటినీ కూడా మనం షేర్ చేసుకుంటూ దాంతోపాటు ప్రివిలేజ్ అనేవి కొంతమందికి మాత్రమే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా అందరికీ కూడా ఉండే విధంగా మనం ఆలోచన చేయాలి. సో దీని ద్వారా ఇండియాకి ఎనర్జీ సెక్టర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిపెండెంట్ ఆన్ హౌ వీఆర్ లీడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ సో మొత్తం పాలసీ ఫ్రేమ్వర్క్ అంతా కూడా హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్ళినట్టయితే సో ఫ్యూచర్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది, ఇంక్లూజివ్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ మనం టాపిక్ని అయితే ఎండ్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ టాపిక్. సో ఐ హోప్ మీ అందరికీ కూడా టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను రిప్లై ఇస్తాను. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. అండ్ ఫైనల్లీ సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో ఎస్పెషల్లీ ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ అంతా కూడా హ్యూజ్ ఎఫర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మా యొక్క ఎఫర్ట్స్ మీరు గుర్తించి ప్లీజ్ గివ్ ఏ లైక్ టు ద వీడియో. సో వీడియోని లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So that's all for today. Have a great day. See you on the Monday session.